హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్. ఏంటి వాళ్ళ కూర్చొనింది చీరలు ఏం చూపించరా అని అనుకుంటున్నారా? లేదండి, మీకు చిన్న క్లారిటీ అనేది ఇచ్చి మనం ఇవాళ మహేశ్వరి సిల్క్ శారీస్ ని కవర్ చేసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అందరూ అడుగుతున్నది ఏంటంటే, ఏంటి మేడం అవి చందేరీనా మహేశ్వరీనా అని అడుగుతున్నారు. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చందేరి శారీ అండి, చందేరి సిల్క్. సో అఫ్ కోర్స్ చందేరి మహేశ్వరి రెండు కూడా సిల్క్ అండ్ కాటన్ మిక్సే అండి. ఒకసారి మీరు బార్డర్ చూసుకుంటే ఈ విధంగా చిన్న గోల్డెన్ జెరీ అనేది వస్తుందండి. ఓకేనా? అదే మనం మహేశ్వరి సిల్క్కి వెళ్ళామనుకోండి, ఇది మనకు మహేశ్వరి సిల్క్. కింద మనకి ఈ విధంగా గోల్డెన్ బార్డర్ అనేది వస్తుంది. ఈ విధంగా చిన్న 1 ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది అనమాట. సో అసలు ఏంటి మేడం, రెండు సిల్క్ అండ్ కాటన్ మిక్సే, మరి ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది అని చాలా మంది అడుగుతున్నారు. చెప్తానండి. సో ఇవి రెండు కూడా ఆరిజిన్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ అండి. సో చందేరి అనేది ఒక ప్రాంతము, తర్వాత మహేశ్వర్ అనేది ఒక ఏరియా నేమ్. ముందుగా ఇక్కడ ఫస్ట్ మహేశ్వరి సిల్క్ ని ఓన్లీ అంతఃపుర స్త్రీలు మాత్రమే నేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అంతా కూడా రాను 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 మనకు నార్మల్ ప్రజలు కూడా నేయడం అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇది ప్యూర్ కాదు, హ్యాండ్ ఓవెన్ కాదు ఇది. కాబట్టి మాత్రమే ఇది మీకు 2479 రూపాయల్లో వస్తుంది. హ్యాండ్ ఓవెన్ అయితే మనకు 7000, 8000 నుంచి 13000 దాకా కాస్ట్ అనేది వస్తుందండి. సో ఈ చందేరి సిల్క్ ఇది మనకేంటంటే మాక్సిమం ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి, చాలా వరకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మహేశ్వరికి తర్వాత చందేరికి మెయిన్ డిఫరెన్స్ ఇదే, ఇది ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ ఇది ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు. అండ్ ఇది లగ్జరీ తర్వాత ఫెస్టివ్ వేర్ అలా ఏదైనా సరే యూస్ చేయొచ్చు. ఇదేంటంటే ఫార్మల్ అకేషన్స్ కి ఆ విధంగా కొంచెం వెల్ డిగ్నిఫైడ్ లుక్ కోసం మహేశ్వరి సిల్క్ అనేది ప్రిఫర్ చేస్తారండి. సో ప్రైస్ డిఫరెన్స్ అనేది కొంచెం స్లైట్ గా ఉంటుంది. ఈ రెండు కూడా మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ ఓవెన్ కాదు. హ్యాండ్ ఓవెన్ మనకు చాలా కాస్ట్ వస్తాయి. తర్వాత ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వనాస్ సిల్క్ అండి. సో ప్రింట్స్ ఏదైనా సరే, ఏ చీర మీదైనా ఇదే ప్రింట్ తీసుకొని నేను మహేశ్వరికి వేయచ్చు, ఇదే ప్రింట్ తీసుకొని నేను చందేరికి కూడా వేయచ్చు. కానీ ఇది మనకి వనాస్ సిల్క్ అండి. సో ఇదేంటంటే మనకు సిల్క్ మిక్స్ ప్యూర్ ఏదైనా సరే మనకి సిల్క్ వామ్స్ నుంచి తీసిండే సిల్క్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటామండి. కానీ ఈ వనాస్ సిల్క్, సో ఈ సిల్క్ ని మనం వన్యా సిల్క్ అంటాం అనమాట సాంస్క్రిట్ లో, బట్ ఇది వనాస్ సిల్క్ అండి. సో వనాస్ సిల్క్ లో ఏంటంటే మనం బేసికలీ చెట్ల నుంచి తీసే ఫైబర్ తో మనం ఈ విధంగా శారీస్ అనేది నేస్తాము. ఇది కొంచెం వెయిట్ వస్తుంది. అండ్ మెయిన్ మనం యూజ్ చేసేది ఏంటి అంటే తామర చెట్లు, తామర పూలు అన్ని ఉంటాయి కదా, సో అక్కడ దాని కాండం బెరడు నుంచి వచ్చేది ఎక్కువ మనం ఫైబర్ యూజ్ చేస్తామండి దీంట్లో. మనం నాట్ ఓన్లీ దట్, చాలా వరకు మనం ట్రీ పల్ప్ తోనే యూజ్ చేస్తాం అనమాట. ఫైబర్స్ అనేది తయారు చేసి వనా సిల్క్ లో యూజ్ చేస్తాము. కాబట్టి దీని టెక్స్చర్ ఏదన్నా ఒకసారి కంపేర్ చేయండి మేడం, ఎక్కువ మేము వినలేదు వనాస్ అంటే. టెక్స్చర్ వచ్చేసి కొంచెం జూట్ సిల్క్ లాగా వస్తుందండి టెక్స్చర్. మన ప్రైస్ కూడా మనకు కొంచెం ఎక్కువనే వస్తుంది. ఇవి కూడా మనం శాంపిల్స్ అనేది కొన్ని తెప్పించాము, ఇవి చాలా చాలా తక్కువ దొరుకుతాయండి ప్రోడక్ట్స్, మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి, ఇది మహేశ్వరి సిల్క్ అంటారు కదా, సో ఇది వనాస్ సిల్క్ అండి. వనాస్ సిల్క్ బాడీ వచ్చేసి మనకు మహేశ్వరి సిల్క్ ఈ విధంగా 1 ఇంచ్ బార్డర్ అనేది ఇస్తామన్నమాట. సో ఇది ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫైబర్స్. తర్వాత ఇది టూ కాస్ట్లీ అండి, అంటే మన మిడిల్ క్లాస్ బడ్జెట్ మించిపోతుంది. ఇది దగ్గర మనకు 4200 దాకా వస్తుందండి కాస్ట్. మోడాల్ సిల్క్. సో ఈ మోడాల్ సిల్క్ బీచ్ ట్రీ అనేది ఒకటి ఉంటదండి, అది మన దగ్గర అయితే ఏషియాలో చైనా జపాన్ ఆ ఏరియాస్ లో మాత్రమే ఆ ట్రీస్ ఉంటాయి. దాని ద్వారా వచ్చే పల్ప్ ని సిల్క్ తో మిక్స్ చేసి ఈ విధంగా ఈ శారీస్ అనేది వీవ్ చేస్తారు. ఇది మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇంపోర్టెడ్, ఏది కూడా మన భారతదేశంలో తయారు అవ్వలేదు. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంపోర్టెడ్ అండి. సో అందుకనే దీని కాస్ట్ మనకు 4200 వస్తుంది. ఆ బేస్ మీద మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ప్రింట్స్ అనేది వేసి ఇస్తాం అనమాట. ఇది కూడా 4200 దాకా కాస్ట్ వస్తుంది. ఇలా చిన్న డిఫరెన్సెస్ తోనే చాలా చాలా రకాలు ఉన్నాయండి. సో మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే,
విషయం అనేది గ్రహించి రెప్లికాస్ కి దూరంగా ఉండండి. మీరు ₹1 పెడుతున్నారు అంటే ఎందుకు మనం పెడుతున్నాము, ఎందుకు ఇది కాస్ట్, ఎందుకు ఇది తక్కువ కాస్ట్, ఎందుకు కంపారిజన్ చేస్తే మీకు డిఫరెన్సెస్ అనేది తెలియాలన్నమాట. ఇది 2400 ఎందుకు, చందేరి 2200 ఎందుకు, కోటా కాటన్ అంటే ఇంకా మీకు ఐడియా ఉంటుంది. కోటా గురించి నేను చెప్పనక్కర్లేదు. ప్రెసెంట్ మన దగ్గర కోటా కాటన్ లేదు, బట్ రీస్టాక్ ఖచ్చితంగా చేస్తాము. తర్వాత లెనిన్ కాటన్ ఏంటి, లెనిన్ కాటన్ మనకి సిల్వర్ జరీ బార్డర్ తో వస్తుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రెసెంట్ ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వర్తి ఎంతో కొంత మీరు తెలుసుకున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన లేడీస్ కి అందరికీ కూడా ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం మహేశ్వరి సిల్క్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. 3 minutes లెక్చర్ ఇచ్చేసారండి, ఇంకా చాలు మాకు చీరలు చూపించండి అనేసి మీరు ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. ఇదిగోండి ఫస్ట్ మహేశ్వరి సిల్క్ శారీ అండి. ఒకసారి చూడండి, ఈ విధంగా మనకు స్కర్ట్ బార్డర్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చింది. త్రూ అవుట్ శారీ మనకు మెరూన్ కలర్, క్రీమ్ బేస్ మీద మెరూన్ కలర్ వచ్చేసింది. ఒకసారి పళ్ళు చూడండి, చాలా బాగుంది కదా, కొంచెం కొత్తగా ఉంది డిజైన్. సో ఇది మనకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. మంచి రెడ్ బ్రిక్ కలర్ అండి. ఇది మనకు డబుల్ బార్డర్, ఒక చిన్నది మనకి జరీ బార్డర్, ఇట్స్ కామన్. తర్వాత క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మనకు ఈ విధంగా శారీ అనేది వచ్చేస్తుంది. బార్డర్ ఇలా ఉంది. సో బాడీ అంతా కూడా ప్లెయిన్. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకు ఈ విధంగా బాగా కలర్ఫుల్ ఉందండి, హెవీ పళ్ళు ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ హ్యాండ్స్ కి మీరు బిగ్ బార్డర్ అనేది పెట్టుకోవచ్చు. క్రీమ్ బేస్డ్ బ్లౌజ్. చుక్కల చీరలు అంటే అదొక ఎమోషన్ అండి మనకు ఓల్డెన్ డేస్ నుంచి. ఇక్కడ మనకి లేటెస్ట్ గా చాంద్ డిజైన్ అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చాంద్ డిజైన్ అనేది చాలా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ గా ఉందండి ఇప్పుడు. సో దీన్ని మహేశ్వరిలో తెచ్చేస్తారు. ఇంతకు ముందు వీడియోలో నేను వీడియో అనేది అటాచ్ చేశాను అనమాట, మినీ వీడియో. సో అక్కడ మీరు ప్రాసెస్ చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది ఈ చీర మాత్రం. ఒకసారి పళ్ళు చూడండి, గ్రిడ్ ప్యాటర్న్ లో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ చాలా సింపుల్ అండి, బాగుంది కదా. అండ్ బార్డర్ కూడా మనకి మెహందీ గ్రీన్, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. చాలా బాగుంది చీర కూడా. ఒక మంచి బ్లూ శారీ. సో క్రీమ్ బేస్ డిజైన్ మీద వచ్చేసిందండి. ఫ్లోరల్ మోటివ్స్ త్రూ అవుట్ శారీ వచ్చేసాయి. చాలా మంది అడుగుతున్నారు మేడం ఐరన్ చేయొచ్చా అనేసి. ఖచ్చితంగా ఐరన్ చేయొచ్చండి. ఏమంటే లో టెంపరేచర్స్ దగ్గర చేయాలి. అండ్ మీరు న్యూస్ పేపర్ అనేది ప్లేస్ చేసి దాని మీద ఐరన్ అనేది చేయాలి. ఒకసారి లో మనకి బ్లౌజ్ చూడండి, క్రీమ్ ప్యాటర్న్ లో వచ్చేసింది. సో కొంచెం కేర్ తీసుకోండి ఐరన్ చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు కూడా. సో ఒక మంచి పేస్టల్ కలర్ వచ్చేసింది మనకు. సో చెప్పాను కదండి, చందేరి అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, బట్ మహేశ్వరి సిల్క్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండదు అంతగా. మీరు డైలీ వేర్ ఎప్పుడైనా సరే ఫార్మల్ ఈవెంట్స్ కి యూజ్ చేసేయచ్చు. ఒకసారి పళ్ళు చూడండి, స్ట్రిప్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది. బ్లౌజ్ మొత్తం కూడా ఫ్లోరల్ అండి, చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ మాత్రం. ఇంకొకటి అండి స్కై బ్లూ కలర్. సో ఈ బ్లూ కి ఎల్లో కాంబినేషన్ రావడం వల్ల చాలా అందంగా కనిపిస్తోంది. ఇది గులాబీ ప్యాటర్న్ లాగా ఉందండి, బాగుంది ఇది. పళ్ళు చూసుకుంటే అగైన్ స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. బ్లౌజ్ వైట్ కలర్ విత్ స్కై బ్లూ బార్డర్, ఆల్ ఓవర్ ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసింది. హాట్ సెల్లింగ్ శారీ అండి. ఇండిగో కలర్ అంటేనే చాలు మల్టిపుల్ ఆర్డర్స్ అనేది ప్లేస్ అయిపోతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మా దగ్గర స్టాక్ లేకున్నా మా వెండర్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ గా శారీస్ అనేది పంపిస్తున్నాము. అండ్ చాలా మంది ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ కూడా చేసుకున్నారు. ఒకసారి చూడండి, ఇండిగో కలర్ విత్ లావెండర్ షేడ్ తో ఆల్ ఓవర్ లోటస్ డిజైన్ అనేది బ్లాక్ ప్రింట్స్ చేసామండి. లుక్ అయితే అదిరిపోయింది. మనకి పళ్ళు ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. రెడ్ బ్రిక్ కలర్, క్రీమ్ అండ్ గ్రీన్. సో మధ్యలో మనకి చిన్న బార్డర్ బ్లాక్ తో కూడా బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి ఒకసారి. త్రూ అవుట్ శారీ ఫ్లోరల్ మోటివ్స్ ఓన్లీ. స్కర్ట్ బార్డర్ లాగా ఉందండి. పళ్ళు చూడండి. సో కింద మళ్ళీ మనకు సేమ్ ఏదైతే బార్డర్ ఉందో ఆ విధంగా ఎడ్జ్ అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా క్రీమ్ కలర్ బేస్ లో వచ్చేసింది. త్రూ అవుట్ శారీ చాలా బాగుందండి. వన్ మోర్ రెడ్ బ్రిక్ కలర్ అండి. సో ప్లెయిన్ శారీ అనేది బాడీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది. ఇక్కడ డబుల్ బార్డర్, వన్ ఈజ్ నార్మల్ జెరీ బార్డర్, తర్వాత ఇక్కడ బ్లాక్ ప్రింట్ తో వచ్చేసింది మనకు. త్రూ అవుట్ శారీ ఈ విధంగా ఉంది కదా. మనకు పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చాలా సింపుల్ ఉందండి.
మనకి అటు ఇటు ఎడ్జెస్ లో మనకి బార్డర్ అనేది బ్లాక్ ప్రింట్ చేశాడు. క్రీమ్ కలర్ బ్లౌజ్ త్రూ అవుట్ బ్లాక్ ప్రింట్. ఈ ఎల్లో బ్లూ కాంబినేషన్ అండి, ఎల్లోకి బ్లూ అయినా బ్లూకి ఎల్లో అయినా ఈ రెండు సెట్ అయినట్టు ఏ కలర్ కాంబినేషన్స్ సెట్ అవ్వలేదు. చాలా బ్రైట్ కనిపిస్తాం మనం ఈ ఎల్లో అనేది వేర్ చేస్తే. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలా మనకు ఫ్లోరల్ మోటివ్స్ అనేది వచ్చేసింది అండ్ లీవ్స్ ప్యాటర్న్ కూడా యాడ్ అయింది. పళ్ళు చూడండి చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు క్రీమ్ బేస్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ అండి, రెగ్యులర్ ఫ్లోరల్ లీవ్స్ ప్యాటర్న్ కాకుండా ఈ విధంగా జోమెట్రిక్ ప్యాటర్న్ వచ్చేసింది త్రూ అవుట్ శారీ. మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ లో మనకి సర్కిల్స్ అనేది వచ్చేసాయి అండ్ బ్లాక్ బార్డర్. ఒకసారి పళ్ళు చూస్తే మనము స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ మధ్యలో మళ్ళీ కూడా సర్కిల్స్ వచ్చేసాయి. ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాం. క్రీమ్ కలర్ ప్యాటర్న్ లో మనకు బ్లౌజ్ వచ్చేసింది. వచ్చేటప్పుడే మా అమ్మ చెప్పారు అనమాట, గ్రీన్ కలర్ తో స్టార్ట్ చెయ్యి ఏదైనా సరే వీడియో చేసేటప్పుడు అని. కానీ మర్చిపోయి మధ్యలోకి తెచ్చేసాను, కానీ మంచి ప్యాటర్న్ మాత్రం తీసుకొని వచ్చేసాను అనమాట. సో లీవ్స్ మోటివ్స్, మ్యాంగో బుటీ అండి ఇది. బ్లాక్ ప్రింట్ మొత్తం అంతా కూడా వచ్చేసింది. బ్లాక్ బార్డర్ అండ్ వన్ జరీ బార్డర్ వచ్చింది. దీని కాంబినేషన్ ఏమి ఇచ్చాడు, అబ్బో ఎల్లో ఇచ్చాడండి. ఒకసారి పళ్ళు చూడండి, జిగ్జాగ్ ప్యాటర్న్ లో బాగా వచ్చింది పళ్ళు అండ్ మనకు క్రీమ్ కలర్ బ్లౌజ్ విత్ జెరీ బార్డర్. అసలు ఈ ప్యాటర్న్ చాలా చాలా బాగుంది. టోటల్ బాడీ అంతా కూడా గ్రిడ్ ప్యాటర్న్, పైన టెంపుల్ బార్డర్ వచ్చింది, కింద టెంపుల్ బార్డర్ విత్ స్కర్ట్ బార్డర్ అన్నమాట. చాలా బాగుందండి ఇది ప్యాటర్న్, చాలా డిఫరెంట్ గానే ఉంది, చాలా బాగుంది. ఒకసారి పళ్ళు చూడండి. ఫస్ట్ ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసి మనకు కింద బార్డర్ అనేది ఇచ్చేసారు. క్రీమ్ కలర్ సింపుల్ బ్లౌజ్ అండి. సో మోస్ట్ ఫేవరెట్ చాలా మందికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, అందులో నేను ఒకదాన్ని. సో ఒకసారి చూడండి, బాడీ అంతా కూడా బ్లాక్ అండ్ ప్లెయిన్ అండ్ రెడ్ బార్డర్ అండి. ప్రింట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఒకసారి పళ్ళు చూడండి, మొత్తం అంతా కూడా ఇదే బ్లాక్ ప్రింట్స్ తో ఇచ్చేసారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ విత్ లతా డిజైన్. సో ఇట్స్ బ్లూ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్. త్రూ అవుట్ శారీ కూడా ఫిల్డ్ విత్, ఇది ఏం థీమ్ అంటే మనకు మ్యాంగో బుటీ ఉంది, లోటస్ ఉంది, అన్ని ఉన్నాయండి. బాగుంది, చాలా సింపుల్ గాను కనిపిస్తుంది. లుక్ చూడండి ఇక్కడ పళ్ళుది. సో ఇదంతా కూడా మనకు ప్లెయిన్ ఇచ్చేసి కింద మనకు రెడ్ బ్రిక్ కలర్ లో వచ్చేసింది బార్డర్. చిన్ని బూటీ అన్నమాట, చాంద్ బూటీ అంటారు దీన్ని. చాంద్ బూటీ డిజైనర్ బ్లౌజ్. చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు మీ స్టోర్ హైదరాబాద్ లో ఉందా అని. కాదండి, మాది అనంతపురం. మా స్టోర్ కూడా అనంతపురంలోనే కోట్ రోడ్ లో ఉంటుంది. కానీ మేము ఎక్కడికైనా సరే ఈ శారీస్ అనేది డెలివరీ త్రూ డిటిడిసి ఆర్ ఇండియా పోస్ట్, రూరల్ ఏరియాస్ అయితే ఇండియా పోస్ట్ ద్వారా కూడా మేము పంపిస్తాము. ఒక్క శారీ అనేది మీరు తెప్పించుకోండి, క్వాలిటీ నచ్చితే మల్టిపుల్స్ అనేది తెప్పించుకోండి. ఒకవేళ మా దగ్గర స్టాక్ లేకుండా మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మహేశ్వరి కావాలంటే మహేశ్వరి పిక్స్ అని కూడా అందులో షేర్ చేస్తాము. మల్ కాటన్ కావాలన్నా మల్ కాటన్, వనా సిల్క్ అన్నా వనా సిల్క్, ఏదైనా సరే మేము ఒక వెబ్సైట్ పెట్టుకొని దాని ద్వారా మీకు లింక్స్ పంపిస్తాము. ఏ శారీ కావాలన్నా ఖచ్చితంగా మీకు డైరెక్ట్ వెండర్ నుంచి మీకు పంపిస్తాం. సో శారీ విషయానికి వస్తే ఒకసారి చూడండి, హాఫ్ వైట్ విత్ పిస్తా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది అనమాట. బ్లాక్ ప్రింట్ అనేది మనకు పిస్తా గ్రీన్ తో ఇచ్చేసారు. చాలా ఎలిగెంట్ గా ఉంది, కలర్ఫుల్ ఉంది. ఒకసారి పళ్ళు చూడండి. సో పళ్ళు కూడా హెవీ వచ్చేసిందండి, చాలా బాగుంది. అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ లో వచ్చేసింది. వన్ మోర్ శారీ ఫర్ బ్లాక్ లవర్స్. సో క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. దట్టు నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న మ్యాచ్ అయిపోయింది. గ్రిడ్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అనేది వచ్చేసిందండి. బ్లౌజ్ క్రీమ్ అండ్ ర్యాండమ్ బుటీస్ తో వచ్చేసింది. వన్ మోర్ ట్రెడిషనల్ రెడ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ బేస్ మీద త్రూ అవుట్ శారీ మోటివ్స్ వచ్చేసాయి. ఒకసారి చూడండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలా ఉంది. అండ్ మనం పళ్ళు చూసుకుంటే ఈ విధంగా బ్లాక్ రెడ్ క్రీమ్ కాంబినేషన్ లో ఈ విధంగా పళ్ళు వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ ద క్రీమ్ కలర్ బ్లౌజ్ విత్ బ్లాక్ అండ్ జరీ బార్డర్. నేను చూసిన మొత్తం మహేశ్వరి సిల్క్ శారీస్ లో మోస్ట్ సింపుల్ శారీ అండి ఇది. ఒకసారి చూడండి, మొత్తం త్రూ అవుట్ మొత్తం క్రీమ్ కలర్ ఉంది.
అండ్ మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది. అండ్ లీవ్స్ ప్యాటర్న్ మోటివ్స్ మొత్తం శారీ అంతా వచ్చేసాయి. సింపుల్ అన్న మాటే కానివ్వండి, ఇది సింగిల్ బ్లాక్ ప్రింట్ అండి. ఇన్ని లీఫ్ మోటివ్స్ వేయాలంటే ఎంత టైం పడుతుందో మీరే థింక్ చేయండి. కనిపించడానికి మాత్రమే సింపులే, కానీ వర్క్ లో మాత్రం టైం మొత్తం తినేసే చీర ఇది. పళ్ళు అంతే అండి, సింపుల్, అసలు బ్లాంక్ వచ్చేసింది మనకు. ఇది మనకు బ్లౌజ్ వచ్చేసింది అనమాట. చాలా చాలా సింపుల్. ఇంత సింపుల్ ఇప్పటిదాకా నేను కలెక్షన్ లో చూడలేదు అసలు. ఇదే సింపుల్ ఇంకా. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకు ఈ విధంగా స్ట్రిప్స్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇది కొంచెం ట్రెండీ అనమాట. చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో బ్లాక్ బార్డర్ అనేది వచ్చేసింది. మీరు పళ్ళు చూసుకునేసరికి ఈ విధంగా పళ్ళు వచ్చిందండి. బాగుంది, చాలా బాగుంది. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా క్రీమ్ బేస్ లో వచ్చింది. ఏంటి మేడం మీరు వెండర్స్ తోనే పంపిస్తానంటున్నారు, అదేదో మేమే తెప్పించుకుంటాం కదా అని చాలా మంది డౌట్ రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, రీసెల్లర్స్ కి షాప్ కి స్టాక్ తెచ్చుకొని అమ్మే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందండి. రీసెల్లర్స్ ఏంటంటే జస్ట్ ఫొటోస్ తెప్పించుకుంటారు, వాటి మీద వాళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు అండ్ పిక్చర్స్ అనేది మీకు పంపిస్తారు. కానీ క్వాలిటీ అనేది వాళ్ళు చెక్ చేయరు కదా, వాళ్ళు టచ్ చేసి చూడలేరు. డైరెక్ట్ ఎవరైతే వెండర్ ఉంటారో వాళ్ళ నుంచి డైరెక్ట్ కస్టమర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, మేము కొన్ని ట్రస్ట్ వర్త్, ఇప్పుడు 100 మంది ఉంటే దాంట్లో 10 మందిని మాత్రమే నమ్మదగిన క్వాలిటీ అండి. మీకు ఎలా తెలుసు అంటే, ఎందుకు అంటే ఒకరిద్దరి దగ్గర నేను మోసపోయాను కాబట్టి మాత్రమే నాకు తెలుసు. సో 10 మందితో నేను శాంపుల్స్ తెప్పించుకొని అందులో ఒక ఇద్దరిని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను. అక్కడి నుంచే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి నేను మీకు ఆ కరెక్ట్ క్వాలిటీని సెండ్ చేయగలుగుతున్నాను అనమాట. సో మీరు అక్కడ ఇక్కడ అనేది మా ప్రైస్ అనేది కంపారిజన్ చెయ్యొద్దు దయచేసి. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి నావీ బ్లూ కలర్ అండి. త్రూ అవుట్ శారీ చూడండి. అండ్ మీకు వీడియోస్ కి తర్వాత మన డైరెక్ట్ పంపించిన శారీకి కొంచెం కలర్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కెమెరా వేరియేషన్ అనేది ఉంటుంది కదా, ఆ లైటింగ్ కి మొత్తం అంతా. ఇది మనకు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ మనకు. సో వన్ మోర్ యంగ్స్టర్ శారీ అండి. మనకి త్రూ అవుట్ ఈ విధంగా స్ట్రిప్స్ వచ్చాయి. ఇంతకుముందు చూసిన శారీలో బ్లాక్ స్ట్రిప్స్, ఇది మెరూన్ స్ట్రిప్స్ అనమాట. సో మీరు పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది మనకు ఫ్లోరల్ ప్రింట్ తో. బ్లౌజ్ మనకు క్రీమ్ బేస్. సో వన్ మోర్ ఎల్లో కలర్ శారీ అండి. అండ్ ఇంకొకటి కూడా కస్టమర్స్ అడుగుతున్నారు, ఇదేంటండి ఇది మిస్ ప్రింటా అనేసి. మిస్ ప్రింట్ కాదండి, అది హ్యాండ్ బ్లాక్ ప్రింట్. ఏదైనా సరే ఖచ్చితంగా మిషన్ తో చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. కానీ హ్యాండ్ బ్లాక్ తో ఫస్ట్ బ్లాక్ అవుట్ లైన్ వేసుకోవాలి, దాని మీద మళ్ళీ ఫిల్లింగ్స్ అనేది చేయాలి. కాబట్టి ఈ విధంగా వస్తూ ఉంటాయి. అది మిస్ ప్రింట్ గా మీరు పరిగణించొద్దండి. సో ఒకసారి శారీ చూడండి. మనకు ఎల్లో కలర్ వచ్చేసింది విత్ బ్లూ అండ్ బ్లాక్ బార్డర్. పళ్ళు వచ్చేసరికి చాలా చాలా బాగుందండి. బ్లూ కలర్ కాంబినేషన్ విత్ క్రీమ్ కలర్ బ్లౌజ్. వన్ మోర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకు ఫ్లోరల్ మోటివ్స్ వచ్చేసాయి. అండ్ తీగలు కూడా అండి డిజైన్ బ్లూ అండ్ పింక్, బేబీ పింక్ ఫ్లవర్స్ వచ్చేసి బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో లతా డిజైన్ అనేది వచ్చేసింది. ఒకసారి పళ్ళు చూడండి. స్ట్రిప్స్ ప్యాటర్న్ లో మనకు లతా డిజైన్ వచ్చేసింది బ్లూ కలర్. అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్లోరల్ మోటివ్స్ తో హాఫ్ వైట్ మీద వచ్చిందండి. వన్ మోర్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్. సో బ్రిక్ రెడ్ బ్లాక్ అయినా అనుకోవద్దండి, పళ్ళు కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. త్రూ అవుట్ శారీ మనకు ఈ విధంగా ఉందండి. పళ్ళు చూసుకుంటే ఈ విధంగా మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. లుక్ చాలా మారిపోయిందండి. బ్లూ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చేసింది. సో ఏ షాప్ లో అయినా సరే ఒక 10-15 దాకా డిజైన్లు పెట్టుకుంటారండి. కానీ మన షాప్ లో కొన్ని వందల డిజైన్లు అనేది ఉన్నాయి. మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏది అడిగినా సరే మహేశ్వరి మల్కాటన్ ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం. అందులో ఏ డిజైన్ నచ్చినా మీరు మనకి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటైర్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియా మొత్తం ఎక్కడికైనా సరే మేము డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఏమి ఆలోచించుకోకుండా ఒక్క పీస్ తెప్పించుకోండి, తర్వాత నచ్చితే మల్టిపుల్స్ తెప్పించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ మన వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఏంటి ఏది అనేది కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. ఏంటి చందేరి, ఏది మల్ కాటన్, ఏది మహేశ్వరి సిల్క్ అనేది. ఒకవేళ ఆఫ్లైన్ లో మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా మన షాప్ ని విజిట్ చేయండి. వైష్ణవి శారీ స్టోర్ లీవీ షోరూమ్ పైన 2nd ఫ్లోర్ లో ఉంటుందండి, కోట్ రోడ్.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.